నీ పబ్లిక్ ఒపీనియన్ పల్స్ తెలుసుకుని ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టలేని ఎమ్మెల్యే నువ్వెక్కడ ఎమ్మెల్యేవి? నీకు తెలుసా నీ పబ్లిక్ పల్స్ ఏంటో? పోనీ తిరుగు, రాసుకో. గవర్నమెంట్ తప్పులు చేస్తాయంటే ప్రశ్నించెళ్ళి, అది కదా నీ డ్యూటీ. ఎంతసేపు అపోజిషన్ స్టేటస్ క్యాబినెట్ ర్యాంక్ గురించి గొడవ పడతారు, ప్రజల కోసం ఒక్కసారన్నా ఇంత గొడవ పడ్డారా? రైతు పోరని పెడతారు, దాంట్లో బూతుల పోరు మాట్లాడతారు. దట్ షుడ్ బెనిఫిట్ యువర్ పార్టీ, నాట్ ద పీపుల్. అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్, ఇవి కూడా మీ బాధ్యతే. Questioning the executive. MLAs can question ministers and the other officials regarding government actions, policies, holding the executive branch and accountable. నీకు ప్రైవేటీకరణ అంటున్నారు. లోకేష్ గారు PPP డిఫరెన్స్ తెలియట్లేదు మీకు అంటారు. Question it and learn. వేగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రోల్ కంటెంట్ కింద ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే మిగిలిపోతే నెక్స్ట్ టైం ఓట్లు ఎలా పడతాయి? అన్ని ఓట్లు పడ్డం పక్కన పెట్టు. మా డబ్బుకు జవాబుదారు ఎవరు? ఇది ప్రజల డబ్బు. ఏ నాయకుడు ఉడిగలు చేసి వచ్చిన డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. తిన్న ట్యాక్స్ కడుతున్నాం, నీళ్లు తాగిన ట్యాక్స్ కడుతున్నాం, బతుకుతున్న ట్యాక్స్ కడుతున్నాం. మన డబ్బుతో విర్రవీగి పెన్షన్లు తీసుకుని బతికే ఎమ్మెల్యేలు వెళ్ళరా? ఎంత అహంభావం, ఎంత అహంభావం. క్లారిటీగా పిక్చర్ చూడండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్, దే మస్ట్ కాంట్రిబ్యూట్ టు డిబేట్స్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఆఫరింగ్ దేర్ ఒపీనియన్ అండ్ సజెషన్స్ ఆన్ ద గవర్నమెంట్ యాక్షన్స్. ఎక్కడన్నా ఒక్క రిఫరల్ అన్నా మీరు ఇచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా పర్లేదు, వీళ్ళు ఇచ్చిన ఐడియా బాగుందని ప్రజలకు ఎక్కడన్నా ఇన్స్పిరేషన్గా నుంచోగలిగిందా?